హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం సపోర్ట్ చేయండి. అలాగే మన ఛానల్ని చూస్తూ సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా ప్లీజ్ లైక్ అయితే ఇవ్వండి మర్చిపోకుండా. మీ లైక్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇంకా మనకి వచ్చే లైక్స్లో ఒక్క లైక్ పెరిగినా నాకు ఒక సపోర్టర్ పెరిగినట్టు ఫీల్ అవుతాను అనమాట. చాలా హ్యాపీగా ఉంటుందండి. ఈ మధ్య కొంచెం లైక్స్ కూడా చాలా బాగా వస్తున్నాయి. ఇంకా వ్యూస్ కూడా కొద్దిగా పెరుగుతున్నాయి అనమాట. పర్వాలేదు, ఇంతకు ముందు మీద వ్యూస్ అండ్ లైక్స్ కూడా చాలా బాగా వస్తున్నాయి. కామెంట్స్ కూడా చాలా బాగా చేస్తున్నారు. నిజంగా ఎంత మనకి సొంత మనుషుల్లాగా ఎంత బాగా మాట్లాడుతున్నారండి. నిజంగా మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ కామెంట్స్ చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నిజంగా మనకి ఇంట్లో వాళ్ళు కూడా అంత సపోర్ట్గా అంతలాగా మాట్లాడరేమో అనిపిస్తుంది. మీరంతా సపోర్ట్ చేస్తూ చాలా మంచిగా కామెంట్స్ చేస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ప్లీజ్ ఇలాగే ఎప్పుడు సపోర్ట్ చేస్తూ మన ఛానల్ని కొంచెం ముందుకు తీసుకెళ్ళండి. ఇంకా నేను ప్రతి వీడియోలోని లైక్ చేయండి, సపోర్ట్ చేయండి అని ఫస్ట్లోనే చెప్తూ ఉంటాను కదా. ఈ సోది ఏంటమ్మా మాకు అనుకోకుండా ప్లీజ్ సపోర్ట్ చేయండి. నేను అడిగితేనే కదండి మీకు కూడా కొంచెం లైక్ చేయాలి అన్న భావన అయితే కలుగుతుంది కదా. కనీసం సగం చూసిన వీడియో నాకు వ్యూ అయితే కౌంట్ అవుతుంది కదా. అందుకని చెప్పి ప్రతి వీడియోలోని అడుగుతూ ఉంటాను. ఇంకా ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. ఇంకా ఈ వీడియో వచ్చేసి మొన్న శనివారం వీడియో అనమాట. నాకు 7 వారాల ముక్క అయితే ఉంది కదండి, వాడిపిల్లి అయితే వెళ్తున్నాను. ఇది 7వ వారం అనమాట. ఇంకా ఇది లాస్ట్ వారం కదా, ప్రసాదం ఏదైనా ప్రిపేర్ చేసుకుని దేవుడికి నైవేద్యంగా పెట్టి పూజ అయితే చేసుకుందాం కదా అని చెప్పి ఇంకా నేనైతే ప్రసాదం కోసం ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా ప్రసాదంగా పులిహోర, ఇంకా గారెలు, పరమాన్నం అయితే వండుదాం కదా అని చెప్పి అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. ఉదయం 4 గంటలకే లేచానండి. లేచిన వెంటనే ముందు ఇల్లంతా క్లీన్ చేసేసుకొని నేను కూడా ఫ్రెష్ అయిపోయి, వర్షం పడిందనమాట కొద్దిగా. నేను తెల్లవారుజామున లేచినప్పటికీ వర్షం పడుతూ ఉంది. ఇంకా ఉదయానికి తగ్గిపోతుందిలే అన్న ధైర్యం అనమాట. ఇంకా ఈ లోపు నేను పూజ అన్నీ చేసుకునేటప్పటికి, మేము బయలుదేరేటప్పటికి వర్షం తగ్గిపోతుందని చెప్పి నేనైతే ఇంకా ఫ్రెష్ అయిపోయి ఫస్ట్ అయితే తులసమ్మ దగ్గర ముగ్గు పెట్టేసుకొని ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా దేవుడి దగ్గర అయితే ముందు అన్నీ సర్ది పెట్టేసుకున్నానండి. ఇంకా నైవేద్యం అంతా ప్రిపేర్ అయిపోయిన వెంటనే పూజ అయితే చేసుకోవచ్చు కదా అని ఇంకా అన్నీ సర్ది పెట్టేసుకున్నాను అనమాట దేవుడికి. ఇంకా నేనైతే గారెల కోసం నైట్ గుళ్ళు నానబెట్టేసుకున్నాను. ఇంకా చింతపండు అయితే నానబెడుతున్నాను. చింతపండు పులిహోర చేద్దాం కదా అని ఇంకా ఒకసారి కడిగేసుకుని చింతపండు నీళ్ళు కొంచెం వాటర్ వేసుకుని నానబెట్టేసుకున్నాను. ఇంకా మా వాడినైతే స్కూల్కి పంపేస్తున్నానండి. ఇంకా ఇబ్బంది అవుతుంది కదా పిల్లలతో. ఇంకా స్కూల్ మానిపించి తీసుకెళ్ళడం ఎందుకులే అని చెప్పి వాడినైతే స్కూల్కి పంపేస్తున్నాను. వాడికి లంచ్ బాక్స్ అయితే విడిగా ఏం వండట్లేదు, పులిహోర చేస్తాను కదా. ఫస్ట్ అయితే దేవుడికి నైవేద్యానికి తీసేసి అప్పుడు వాడికి లంచ్ బాక్స్ పెట్టేచ్చు కదా అని చెప్పి ఇంకా వేరేగా ఏమీ లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేయట్లేదు. ఇంకా వాడు కూడా టిఫిన్ అయితే బయట తెచ్చేసారనమాట. ఇంకా వాడైతే తినేస్తున్నాడు. నేనైతే వంటకి నైవేద్యానికి అయితే అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. లక్కోడిని అయితే తీసుకెళ్తాము. ఇంకా లక్కోడు స్కూల్కి అయితే వెళ్ళట్లేదనమాట. అంటే ఇంతకుముందు జాయిన్ చేసే స్కూల్ కొంచెం అటు ఇటుగా ఉందనమాట. పంపాలా వద్దా అన్నట్టుగా ఆలోచిస్తున్నాము. ఎందుకంటే మాకు ఆటో రావట్లేదండి ఇంటి వరకు. ఇంతకుముందు వచ్చేది కానీ మా ఊర్లో ఇప్పుడు ఎవరు ఇంకో స్కూల్లో జాయిన్ అయిపోయారంట పిల్లలు. ఆ స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఎవరు లేరని చెప్పి ఆటో రావట్లేదు. డైలీ తీసుకురావడం అంటే కొంచెం ఇబ్బంది అవుతుంది కదా. ఈయన ఒక్కొక్కసారి ఇంటి దగ్గర ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అందుకని చెప్పి మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఇంకో స్కూల్లో వేద్దాం కదా, మంచి స్కూల్లో అని చెప్పి ఆలోచిస్తున్నాము. ఏ స్కూల్ బాగుంటుంది అని మేము కొంచెం ఆలోచించాలి. ఎందుకంటే లక్కోడు మామూలుగా అయితే పర్వాలేదు కానీ కొంచెం షార్ట్ లెంత్ బేబీ కాబట్టి మనకి అన్నీ బాగుండి అంతా పర్వాలేదు అన్న ధైర్యం వచ్చే స్కూల్లో వేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనం ముందు జాగ్రత్త తీసుకోవాలన్నమాట. తనకి కంఫర్ట్ ఉండాలి, మనకి కంఫర్ట్ ఉండాలి. ఇంట్లో టెన్షన్ పడుతూ ఉండడం అంటే కష్టం. నాకు ఇప్పటి నుంచి టెన్షన్ వచ్చేసింది. వేరే స్కూల్లో వెయ్యాలా ఏంటి, ఎలాగా ఏ స్కూల్లో వేద్దామని ఆలోచిస్తూనే ఉంటున్నాను అనమాట ఈ మధ్య. ఈ 2 రోజుల నుంచి ఆ టెన్షన్ ఎక్కువైపోయింది నాకు. చూడాలి. ఇంకా ఈ రోజు అయిపోయిన తర్వాత సోమవారం ఎప్పుడో చూస్తామన్నమాట. ఏ స్కూల్ బాగుంది అని చూసి
జాయిన్ చేస్తాము. ఇంకా నేనైతే ఇక్కడ గారెల పప్పు అయితే ఆడుకుంటున్నాను. మిక్సీలోనే వేసుకుంటున్నానండి, గ్రైండర్లో అయితే ఎక్కువ టైం పడుతుందని చెప్పి. మిక్సీలో కూడా చాలా బాగుంటాయి గారెలు, అయితే చాలా బాగా వస్తాయి. మినపగుళ్ళు కదా, మామూలు పప్పు అయితే కొంచెం గట్టిగా వస్తాయి, కానీ మినపగుళ్ళు అయితే నిజంగా గారెలు చాలా బాగా వస్తాయండి. మెత్తగా గుల్లగా సాఫ్ట్గా వస్తాయన్నమాట మిక్సీలో ఆడుకున్నా కానీ. ఒకసారి ట్రై చేయండి. అంటే కొంతమంది మిక్సీలో ఆడుకుంటే గట్టిగా వస్తాయి గారెలు, బాగోవు, స్మూత్గా రావు అనుకుంటారు. గ్రైండర్లో ఆడుకోవడానికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు, కానీ మిక్సీలో కూడా చాలా బాగా వస్తాయి. ఎప్పుడైనా హడావిడిగా మనం చేసుకోవాలి అనుకుంటే, టైం లేదు, ఎక్కువ టైం పట్టకుండా సింపుల్గా అయిపోవాలి అంటే మిక్సీలోనే ప్రిఫర్ చేస్తాను. నేను ఎక్కువ మిక్సీలోనే ఆడుకుంటాను, చాలా బాగా వస్తాయి అన్నమాట. ఇంకా పిండి కొంచెం గట్టిగా ఆడుకోవాలి. గుళ్ళు పప్పుకి ఆయిల్ కూడా పీల్చదండి అసలు. మినపగుళ్ళు పప్పు వేసుకున్నామంటే గారెలకి ఆయిల్ కూడా పీల్చదు, గారెలు కూడా చాలా బాగా వస్తాయి. ఇంకా నేను వాడపిల్లి మొక్కు ఇది రెండోసారి అనమాట నాది. ఒకసారి 7 వారాలు వెళ్ళానండి, మా లక్కోడు పుట్టకముందనమాట. అది నాకు బాగా అనిపించింది, నమ్మానమాట, నాకు జరిగింది. అందుకని చెప్పి మళ్ళీ లక్కోడు కడుపులో ఉన్నప్పుడు మొక్కు అనమాట ఇది. ఎందుకంటే మేము లక్కోడు కరెక్ట్గా మేము అప్పుడు మొక్కు తీర్చుకుంటున్నప్పుడు 2వ వారం 3వ వారానికో మాకు లక్కోడు ఇలా ప్రెగ్నెంట్ అని తెలిసిందనమాట. అప్పుడు హ్యాపీ అనిపించింది. తర్వాత ఇలా 7th మంత్కో 8th మంత్కో ఇలా అని తెలిసాక అప్పుడు నేను మళ్ళీ మొక్కుకున్నాను అనమాట. నాకు షార్ట్ లెంత్ అయినా పర్వాలేదు, కానీ తను నడిచేలాగా, తన పని తను చేసుకునేలాగా, మామూలుగా మనం ఎలా ఉంటామో అలాగా ఫ్రీగా అన్ని పనులు చేసుకునేలాగా ఉంటే చాలు దేవుడా అని మళ్ళీ 7 వారాలు వస్తానని చెప్పి మొక్కుకున్నాను అనమాట. నాకు అలాగే ఆ భగవంతుడు వెంకన్న బాబు నిజంగా నేను నమ్మినట్టుగానే షార్ట్ లెంత్ అయినా సరే మొత్తం మామూలు పిల్లల్లాగా అన్నీ కూడా ఇచ్చాడండి. నిజంగా హ్యాపీగా ఉంది నాకు. నిజంగా స్కానింగ్లో వచ్చిన రిపోర్ట్స్కి నాకు పుట్టిన తర్వాత లక్కోడి చాలా చాలా డిఫరెంట్ అనమాట. స్కానింగ్లో అయితే అసలు కాళ్ళు చేతులు లేవని చెప్పారనమాట, కానీ పుట్టిన తర్వాత మామూలుగా షార్ట్ అయినా సరే అన్ని పనులు మామూలు పిల్లలతో సమానంగా చేస్తుందండి. చాలా యాక్టివ్ అనమాట, మామూలు పిల్లల కన్నా చాలా యాక్టివ్గా ఉంటుంది. ఇంకా నేను లక్కోడికి త్వరగా నడక రాలేదు. 3వ సంవత్సరం వచ్చేటప్పటికి నడక వచ్చేస్తే నేను తిరుపతికి నడిచి వస్తానని మొక్కుకున్నానండి. అది కూడా లక్కోడికి గుండు అక్కడే అనమాట మొక్కు. ఇంకా 3వ సంవత్సరానికి నడకొచ్చేస్తే గుండు ఇచ్చేసి ఇంకా నడిచి వెళ్దాం కదా మెట్లు అని చెప్పి లక్కోడు కూడా మెట్లు ఎక్కేలాగా నడవాలి అని మొక్కుకున్నాను అనమాట. నిజంగా వెంకన్న బాబు నా మొర ఆలకించాడు. ఇంకా అలాగే మెట్లు టక్క 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 ఎక్కిందండి, చాలా మెట్లు ఎక్కేసింది అనమాట. నిజంగా ఆ వెంకన్న బాబు నేను అడిగింది ఇచ్చారు అన్న హ్యాపీగానే ఉంటాను. నేను ఎక్కువ ఫీల్ అవను అనమాట. దేవుడిచ్చింది నాకు, ఈ బిడ్డ దేవుడిచ్చాడు, నేను హ్యాపీగానే ఫీల్ అవుతానండి. ఎప్పుడు కూడా ఇలాగా అలాగా నేను ఇన్ని పూజలు చేశాను, నాకు దేవుడు ఇలాంటి పిల్లనిచ్చాడు, ఇలాగా అలాగా అస్సలు అనుకోనండి నేను. ఒక సిస్టర్ కామెంట్ చేశారనమాట నాకు ఇన్స్టాగ్రామ్లో, మీరు ఇంత బాగా పూజలు చేసుకుంటారు కదా, దేవుడండి ఇలాంటి బిడ్డనిచ్చాడు మీకు అని అన్నారనమాట. దేవుడు ఇవ్వడం ఏంటండి, దేవుడు ఎలాంటి బిడ్డనిచ్చినా మనం స్వీకరించాలి. ఆ పిల్లలు కూడా లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. నిజంగా పిల్లలు లేక ఎంత బాధపడుతున్నారో. నిజంగా బయట పిల్లల్ని మనం ఇలాంటి హ్యాండిక్యాప్డ్ పిల్లల్ని చూసి అయ్యో పాపం మనం బాధపడే కన్నా మనకి పుడితే మనం ధైర్యంగా ఎలా పెంచుకోవాలనేది ఆలోచించుకోవాలి. కానీ దేవుడిచ్చారు, దేవుడు మనం బాగా చూస్తామని మాకిచ్చారని నేను ఫీల్ అవుతాను. ఎందుకంటే ఇంకా ఎవరికన్నా ఇచ్చుంటే వాళ్ళు సరిగ్గా చూడకపోయి ఉంటే నేను బాగా చూసుకుంటానని నాకు ఇచ్చాడేమో దేవుడు నాకు ఈ బిడ్డని అని ఫీల్ అవుతానండి. నేను అసలు అలాగే ఫీల్ అవ్వను. నేను దేవుడిచ్చాడు ఇలాంటి ఆలోచనలే పెట్టుకోను. ఇంతవరకు నాకు చాలా మంచి చేశాడు అనుకుంటాను నేను. ఇంకా నేను అసలు అలాంటి ఫీలింగ్ ఉండదండి నాకు. మీరు కూడా అలాంటి ఫీలింగ్ పెట్టుకోకండి. ఎందుకంటే బయట ఎక్కువ ఏ పాపం చేశారో చాలామందికి, నాకనే కాదు, ఇలా పిల్లలు పుట్టిన తల్లులకి చాలామందికి ఫేస్ చేస్తూ ఉంటారనమాట. ఏ జన్మలో ఏ పాపం చేశారో ఇలాంటి పిల్ల పుట్టింది, ఇంకా ఇలా చాలాగా బాధ పెడుతూ ఉంటారు మాటలతో. అలాంటివి అస్సలు వద్దండి. నిజంగా వాళ్ళకి ఏ ఫీలింగ్ ఉండదు, మీరు అనే మాటలకే ఫీల్ అవుతుంటారు. అలాంటి ఆలోచనలు మైండ్లోంచి తీసేయండి ఫస్ట్. ఇంకా వాళ్ళ దగ్గర కొంచెం ఎంకరేజ్ చేస్తూ మాట్లాడారనుకోండి, వాళ్ళకి ఇంకా హ్యాపీగా ఉంటుంది అనమాట. నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. నిజంగా నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాక
అంతకుముందు హ్యాపీగానే ఉండేదాన్ని, ఇంకా హ్యాపీ డబల్ అయిపోయిందనమాట. ఎందుకంటే నా లక్కోడిని సపోర్ట్ చేస్తూ నిజంగా ఎంత ముద్దు ముద్దుగా కామెంట్స్ చేస్తున్నారో. లక్కోడిని కామెంట్స్ చూస్తే నైట్ టైం నేను 11 అయ్యే వరకు నిద్రనమాట. ఆ కామెంట్స్ చూస్తూ నవ్వుతూ అందరికీ రిప్లైలు ఇస్తూ ఉంటాను. నిజంగా ఆ కామెంట్స్ చూస్తే చాలా మనసుకి హ్యాపీగా ప్రశాంతంగా అనిపిస్తుందండి. దేవుడికి పూజ చేసుకున్న నాకు మీ కామెంట్స్ చూస్తున్నా అలాగే ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట. అంత మంచిగా కామెంట్స్ చేస్తున్నారు. నిజంగా చాలా సపోర్ట్ చేస్తున్నారు నన్నైతే. ఇంకా లక్కోడిని అయితే చాలా ముద్దుగా చూసుకుంటున్నారనమాట. నేను ఎలా చూసుకుంటానో నాకు మించి చూసుకుంటున్నారు. అంటే చూసుకునే పని లేదండి, మీ కామెంట్స్లోనే తెలిసిపోతుంది. మీ ప్రేమ అంత ప్రేమ చూపిస్తున్నారు లక్కోడి మీద. థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా చాలా హ్యాపీగా ఉంది నాకు మీలాంటి ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ దొరికినందుకు. అంటే యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అనమాట. మీలాంటి మంచి యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ దొరికినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ఇక్కడ నేను ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను కదా, వేరే టాపిక్లోకి అయిపోతే వెళ్ళిపోయాను అలా మాట్లాడుతూ. ఇంకా పులిహోరకి అయితే మెయిన్ ఆవు పిండి పెట్టండి. చింతపండు పులిహోరకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేనైతే గారెల పిండి వేసేసాను కూడా. అవన్నీ అయిపోయాయి. గారెలు అయితే ప్రసాదం అయిపోయింది, అవి తీసి పక్కకు పెట్టేసుకున్నాను. ఇంకా పులిహోరకి ఆవు పిండి అంటే ఆవాలు అలాగే అల్లం ముక్క వేసుకొని కచ్చా బచ్చాగా మిక్సీ కొట్టుకొని అది ఇలా రైస్లో కలిపేసుకొని కొంచెం పచ్చి కరివేపాకు కూడా రైస్లో వేడి అన్నంలో కలుపుకొని అలా ఉంచుకోండి. తర్వాత పోపు వేసేసుకోండి. పులిహోర పోపు తెలుసు కదా మీకు. పల్లీలు, పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంగువ ఇవి వేసేసుకొని ఇంకా పులిహోర పోపు వేగిపోయిన తర్వాత దాంట్లో వేసేసుకోవడమే. పసుపు కూడా వేసుకోవాలి. పోపులో ఆయిల్లో వేసేసుకోండి. ఇంకా డైరెక్ట్గా అన్నానికైతే కొంచెం పసుపు వాసన వస్తుంది. ఇలా ఆయిల్లో వేసుకుంటే మనకి పసుపు వాసన రాదనమాట. ఇంకో పక్క పరమాన్నం కూడా ఉడికిపోతుంది. ప్రసాదాలు అయితే అన్నీ కంప్లీట్ అయిపోతున్నాయి. పోపు వేగిపోయిందంటే ఇంకా నేను చింతపండు ఇందాక నానబెట్టుకున్నాను కదా, దాన్ని అయితే చిక్కగా గుజ్జు తీసుకోవాలన్నమాట. చింతపండు గుజ్జు ఇంకా తుక్కంతా పక్కకి తీసేసి చిక్కగా తీసుకోవాలి, బాగా చిక్కగా తీసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకొని నానబెట్టుకున్నాను కదా ఇందాక, ఇంకా దాన్ని అయితే బాగా చింతపండు రసం తీసేసుకొని బాగా చిక్కగా తీసుకున్నాను నేను. ఆ చింతపండు గుజ్జు కూడా దాంట్లో పోపులో వేసేసుకోవాలి. పోపు వేగిన తర్వాత వేసుకోవాలి. చింతపండు గుజ్జు ముందు వేసారంటే పోపు అస్సలు వేగదండి. అందుకని చెప్పి పోపు వేగిపోయిన తర్వాత మనం చింతపండు గుజ్జు వేసుకోవాలి. వేసుకొని ఒక్క 10 నిమిషాలు వేపుకోవాలన్నమాట. అంటే చింతపండు బాగా దగ్గర పడాలి, ఆయిల్ పైకి తేలాలన్నమాట. చింతపండు వేసిన తర్వాత వేగి చింతపండు ఆయిల్ పైకి తేలాలి. మనకి ఉడకబెట్టుకుంటాం కదా, ఎక్కువగా అయితే విడిగా చింతపండు ఉడకబెట్టుకుంటాము. ఇది తక్కువే కాబట్టి నేను పోపులోనే వేసేస్తున్నాను. చింతపండు గుజ్జు కూడా పోపులోనే వేసి వేయించుకుంటున్నాను. అదే కొంచెం ఎక్కువ ప్రాసెస్లో చేసుకున్నాం అనుకో, విడిగా చింతపండు గుజ్జు అయితే ఉడకపెట్టుకోవాలన్నమాట. ఇలా ఉడకపెట్టుకొని వేసుకోవాలి. అలా అయితేనే పులిహోర అనేది మనకి పాడవకుండా ఉంటుందండి. కంపల్సరీ చింతపండు గుజ్జు ఉడకపెట్టుకోవాలి, లేకపోతే ఇలా పోపులో వేసుకుని వేయించేసుకోవాలన్నమాట. తక్కువే కాబట్టి నేను 1/2 kg బియ్యానికి అయితే చేస్తున్నానండి ప్రసాదం. అందుకని చెప్పి నేను చింతపండు గుజ్జుని పోపులోనే వేసేసాను. అది కూడా పోపు వేగిన తర్వాత వేసాను. ఇంకా చింతపండు పులిహోర ఎప్పుడు చేసినా నేను కంపల్సరీ 2 నిమ్మకాయలు అయితే వేస్తాను. టేస్ట్ చాలా బాగుంటుంది. ఉత్తి చింతపండు గుజ్జు కాకుండా ఇలా 2 నిమ్మకాయలు కూడా పిండి వేసుకోండి. నిజంగా చింతపండు పులిహోరలో 2 నిమ్మకాయలు పిండి వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. నేను ఎప్పుడు అలాగే వేస్తానన్నమాట. అంటే మా అత్తయ్య గారు వేసేవారు అలాగా, ఆ టేస్ట్ బాగుండేది అలాగా. ఇంకా బాగుంది కదా అని చెప్పి నేను కూడా నిమ్మకాయలు అయితే వేస్తాను. మా నానమ్మ కూడా చింతపండు పులిహోర చాలా బాగా చేస్తుందండి. నిజంగా నా చిన్నప్పటి నుంచి చూస్తాను, మా నానమ్మ పండక్కి చింతపండు పులిహోర చేసిందంటే ఉదయం సాయంత్రం కూడా నిజంగా భలే తినేవాళ్ళము ప్లేట్లో పెట్టుకొని. ఇంకా చింతపండు పులిహోరలో ఇంగువ ఎంత ఇంపార్టెంటో పల్లీల నూనె కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట. పల్లీల నూనె వేసారనుకో, నిజంగా వేరుశనగ నూనె వేసారనుకో టేస్ట్ అద్దరిపోతుందండి. నిజంగా పులిహోర పోపు వేగిపోయిన తర్వాత మనం కలిపేటప్పుడు పల్లీల నూనె వేరుశనగ నూనె వేసుకొని కలిపేసుకున్నామంటే టేస్ట్ అద్దరిపోతుందండి. ఒకసారి ట్రై చేయండి అలాగా. ఇంకా పులిహోర అయిపోయింది కదా, అయిపోయిన తర్వాత నేను దేవుడికి ప్రసాదం తీసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత మా వాడికి లంచ్ బాక్స్ కట్టేసి వాడిని అయితే పంపేశాను అనమాట. ఇంకా హడావుడిగా ఒకటి వీడియో తీస్తే ఇంకొకటి వీడియో తీయలేదు. ఇంకా హడావుడిగా వీడియో తీయడం అయితే అయిపోయిందనమాట.
ఇంకా నేనైతే దేవుడి దగ్గర అయితే అన్నీ సర్దేసుకుంటున్నాను. ముందే సామాన్లు అన్నీ తోమేసి పెట్టేసుకున్నాను కదా. ఇంకా తర్వాత ప్రసాదం పెట్టడానికి అయితే నేను పీట అది సర్దుకుంటున్నాను అనమాట. ఇంకా పిండి దీపాలు కూడా పెట్టుకుంటున్నానండి. 7వ వారం కదా, 7 వారాలకి 7 పిండి దీపాలు అయితే సర్దుకుని పెట్టుకున్నాను. పిండి అయితే ఉడకబెట్టుకొని నేనైతే పిండి దీపాలు చేసుకున్నానండి. నేనైతే ఎప్పుడు ఇలాగే చేసుకుంటాను. ఎప్పుడు లాస్ట్ వారం అనమాట. మిగతా 6 వారాలు అయితే మామూలుగానే వెళ్ళిపోతాం గుడికి. ఇంట్లో పూజ చేసేసుకుని అరటిపళ్ళు కొబ్బరికాయ కొట్టుకొని అరటిపళ్ళు పెట్టుకొని పూజ చేసుకుని వెళ్ళిపోతాము. 7వ వారం అయితే ఇలా 7 దీపాలు పెట్టుకుని పిండితో చేసుకుంటానమాట. దీపాలు వరిపిండి ఉంటుంది కదా, బియ్యం పిండి, దాన్ని అయితే ఒక్కబెట్టేసుకొని ఇలా పిండి దీపాలు అయితే దీపాల కింద చేసుకొని దాంట్లో ఒత్తులు వేసుకొని ఇలా దీపాలు అయితే వెలిగించుకుంటామన్నమాట. నేనైతే 7వ వారమే చేసుకుంటానండి. కొంతమంది ప్రతి వారం పిండి దీపాలు అయితే పెట్టుకుంటారు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేసుకుంటారు కదా. నేనైతే 7వ వారం ఇలా 7 దీపాలు పెట్టుకొని నైవేద్యంగా మన ఓపిక కొద్దీ అండి. ఇలా మనం ఇన్ని రకాలే వండుకోవాలి, అన్ని రకాలే వండుకోవాలి అని ఏం కాదు. మన ఓపిక కొద్దీ చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఎప్పుడు గారెలు, పులిహోర, ఇంకా పరమాన్నం చేసుకుంటాను అనమాట నైవేద్యం. ఇంకా అదే ఫాలో అవుతుంటాను. మాఘమాసంలో కూడా నేను వెంకన్న బాబుకి ఇలాగే లాస్ట్ వారం అనమాట. మాఘమాసంలో 4 వారాలు ఉంటాయి కదా, 3 వారాలు మామూలుగా పరమాన్నం వండుకు పెట్టుకుంటాను. లాస్ట్ వారం మాత్రం పులిహోర, గారెలు, పరమాన్నం చేసుకొని పెట్టుకుంటాను అనమాట. ఇంకా అలాగే నేను ఇంతకుముందు 7 వారాలు చేశానని చెప్పాను కదా, అప్పుడు కూడా ఇలాగే 7వ వారమే చేసుకున్నానండి. ఇలా నైవేద్యంగా పెట్టుకుని 7వ వారం పూజ చేసుకుని వెళ్తామన్నమాట. 7 వారాలు కంప్లీట్ అయినట్టు అనమాట. ఇంకా నేనైతే గోవిందనామాలు చదివేసుకుని పూజ అయితే కంప్లీట్ చేసుకుని తులసమ్మ దగ్గర కూడా దీపారాజన చేసుకొని ఇంకా తులసమ్మ దగ్గర కూడా చేసుకున్నవి నైవేద్యంగా చేసుకున్నవి పెట్టేసి ఇక్కడ తులసమ్మ దగ్గర కూడా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా తర్వాత గుడికైతే బయలుదేరుతాము. లేట్ అయిపోతుంది అప్పటికే. మేము ఇంటి దగ్గర నుంచి బయలుదేరే టైంకి 10 అయిపోయిందనమాట. నాకు పూజ మనశ్శాంతిగా, ప్రశాంతంగా నిజంగా ఇంట్లో చాలా బాగా జరిగిందండి. ఇంకా చున్నీ ఒకటి వచ్చేసి ఇది సిల్క్ చున్నీ కదా, డ్రెస్ సిల్క్ అనమాట. అది అస్తమాను జారిపోతూనే ఉంది. ఇంకా పూజ చేసుకుంటున్నాం కాబట్టి నేనైతే వెనకాల చున్నీకి ముడి వేస్తే మా లక్కోడేమో తీసేస్తూ ఉన్నాడనమాట నా వెనకాల వచ్చి. ఇంకా నా వెనకాలే ఉంటుంది పూజ చేసుకున్నాను సేపు. ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. హారతి ఇచ్చేసి మేమైతే గుడికి బయలుదేరిపోయామన్నమాట. ఇంకా పూజ ఎలా చేసుకుంటారక్క అని అడిగారు కదా చాలామంది. ఇంతేనండి, నేను సింపుల్గా ఇలాగే చేసుకుంటాను. ఎక్కువ హడావిడి ఏమి ఉండదన్నమాట. ఇంకా పిండితో చేసిన ప్రమిదలకి గోవిందనామాలు అయితే పెట్టుకోండి. నిజంగా చాలా బాగా జరిగింది పూజ అయితే. మేమైతే గుడికి బయలుదేరే టైంకి 10 అయిపోయిందనమాట. ఇంకా అక్కడికి వెళ్ళే టైము అయితే 12 అయిందనమాట. ఇంక మేము ప్రదక్షిణాలు అయితే వెంటనే స్టార్ట్ చేసాము. చాలా జనం ఉన్నారు అక్కడైతే, మామూలుగా లేరు. అసలు తిరగడానికి కూడా ఖాళీ లేదనమాట. మా ప్రదక్షిణాలు కంప్లీట్ అయ్యేటప్పటికి 1 గంట అయ్యింది. ఇంకా అలా కొంతసేపు అయితే బయట కూర్చుండిపోయాము. చాలా నీరసంగా అనిపించింది. లైన్లో చూస్తే చాలా పెద్ద లైన్ ఉంది. ఇంకెలా అయితే లక్కోడైతే ఇబ్బంది పడిపోతాడని చెప్పి మేమైతే 200 రూపాయల దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. లక్కోడిని నన్ను ఉత్తినే పంపారు. ఇంక చంటిపిల్ల కదా అని చెప్పి మా హస్బెండ్ అయితే టికెట్ తీసుకున్నారు. ఈ దర్శనం అయితే నిజంగా చాలా బాగా అయిందండి. దగ్గరికి వెళ్ళి చూసాము వెంకన్న బాబుని. చాలా బాగా జరిగింది. లాస్ట్ వారం ఇంట్లో పూజ బాగా జరిగింది. అలాగే అక్కడ వెంకన్న బాబు దర్శనం కూడా చాలా బాగా జరిగింది. బయటకు వచ్చేసిన తర్వాత లక్కోడికి ఆకలిస్తుందని చెప్పి పులిహోర అయితే ఇంటి దగ్గర చేసుకున్నాం కదా, ఇదైతే పట్టుకెళ్ళాము. ఇంకా అక్కడ లక్కోడికి తినిపించేసి తర్వాత నేను కూడా తిన్నాను. ఇంకా నేను తింటున్న టైంకి కరెక్ట్గా మన సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారనమాట. బయట అయితే ఇద్దరు ప్రదక్షిణాలు చేసినప్పుడు ఇద్దరు కలిసారండి. లోపలికి వచ్చాక ఇద్దరు కలిసారనమాట. నిజంగా వాళ్ళు నా గురించే వెతుకుతున్నారంట. మీరు వస్తారని చెప్పి వెతుకుతున్నాం అక్క అని చెప్తున్నారు. నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. నాకైతే ఈ ఫీలింగ్ చాలా చాలా బాగా అనిపించింది. వాళ్ళైతే చాలా బాగా మాట్లాడారండి నిజంగా. ఈ వీడియోస్ డైలీ చూస్తామండి, చాలా బాగుంటాయని చెప్పారు. నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. ఇంకా వాళ్ళైతే మాతో లక్కోడితో కొన్ని ఫొటోస్ తీసుకున్నారు. నేను కూడా వీడియో తీసుకోవచ్చా అని అడిగాను. తీసుకోవచ్చు అని చెప్పారనమాట. ఇంక నేను కూడా వీడియో తీసుకున్నాను. చాలా హ్యాపీగా ఉంది. మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. ఇంకా ఇంతే ఈ వీడియో. మళ్ళీ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.